నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో నీటి సమస్య రానియకుండా తక్షణ చర్యలు. 300 కోట్ల నిధులు మంజూరు. అన్ని మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేసిన పరిపాలనాధికారి వాణి మోహన్. జిల్లాలో సంచలనం సృష్టించిన రీటా హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఓ యువకుడు అరెస్ట్. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామన్న ఐజీ హరీష్ కుమార్ గుప్తా. ప్రజా సమస్యలకు తక్షణమే పరిష్కారం. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు అలసత్వం చాటితే సహించేది లేదని హెచ్చరిక. హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలు జానపదాలు. వాటికి పూర్వ వైభవం తీసుకొద్దాం. మహిళా యూనివర్సిటీ వీసీ రత్నకుమారి పిలుపు. లోపభూయిష్టమైన బీమా చట్టాన్ని రద్దు చేయాలి. పాలసీదారుల సొమ్ముకు భద్రత కల్పించాలి. విధులు బహిష్కరించి ధర్నా చేసిన ఎల్ఐసి ఉద్యోగులు. జిల్లాలో సంచలనం రేకెత్తించిన రీటా హత్య కేసును పోలీసులు ఛేదించారు. అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి నిర్భయ కేసు నమోదు చేసినట్లు ఐజీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. చిత్తూరులోని పోలీస్ గెస్ట్ హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఐజీ హరీష్ కుమార్ గుప్తా, డీఐజీ బాలకృష్ణలు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన పెనుమూరు మండలం దిగువ పూనేపల్లికి చెందిన 19 ఏళ్ల రీటా అనే యువతి అత్యాచారానికి గురై హత్య గావించబడిన కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. అసెంబ్లీలో చర్చనీయాంశమైన ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకుని నిర్భయ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. దీనికి స్పందించిన పోలీసులు రంగంలోకి దిగి కేసును ఛేదించారు. అదే గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ అనే యువకుడిని ఎస్సీ ఎస్టీ నిర్భయ కేసు నమోదు చేసి 376 సెక్షన్ కింద అరెస్ట్ చేసినట్లు ఐజీ చెప్పారు. ప్రత్యేక టీంను రంగంలోకి దింపి జాగిలాల సాయంతో పూర్తి ఆధారాలు సేకరించి ప్రత్యక్ష సాక్షుల మేరకు కలవకుంట దిగువ పూనేపల్లికి చెందిన ఉదయ్ కుమార్ను అరెస్ట్ చేసి మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు ఐజీ వెల్లడించారు. ఉదయ్ కుమార్ అనే యువకుడు రీటా అనే యువతిని ఏడాదిగా ప్రేమిస్తున్నా ఆ యువతి అంగీకరించకపోగా 7వ తేదీన ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. రీటా మేకలను కాస్తుండగా బహుదా నది ఒడ్డుకు వద్దకు చేరుకున్న ఉదయ్ కుమార్ మాయమాటలు చెప్పి ఆ యువతిని లొంగదీసుకుని అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు చెప్పారు. ఈ మేరకు అతను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన పోలీసులకు రివార్డులు ప్రకటించారు. 2 నెలల క్రితమే శిక్షణ పొందిన మ్యాగీ అనే జాగిలాన్ని ఈ సందర్భంగా అభినందించారు. ముద్దాయికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఐజీ, డీఐజీలతో పాటు ఎస్పీ శ్రీనివాస్, ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. కాగా జిల్లాలోని పలమనేరు, మదనపల్లె, కుప్పం, తిరుపతి, చిత్తూరులలో మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం నేరాలు జరిగే ప్రదేశాలను గుర్తించి బ్లూ కోడ్స్, రెడ్ చెక్, పెట్రోలింగ్ వాహనాల్లో పోలీసులు 24 గంటలు పర్యవేక్షించేలా 5 విభాగాలను మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ పరిధిలో ఏర్పాటు చేయనున్నట్లు ఐజీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకున్నామని, అలాగే త్రాగునీటి సరఫరా కోసం 320 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని రాష్ట్ర మున్సిపాలిటీల పరిపాలనాధికారి వాణి మోహన్ తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం అనంతపురం, చిత్తూరు జిల్లాలోని మున్సిపల్ అధికారులు, ఇంజనీర్లతో రాష్ట్ర మున్సిపల్ పరిపాలనాధికారి వాణి మోహన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా త్రాగునీరు, ఆధార్తో అనుసంధానం, పన్నుల వసూళ్లు అంశాల వారీగా అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం ఆ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో త్రాగునీటి ఎద్దడి రానున్నదని, అందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రాయలసీమలో అనంతపురం, చిత్తూరు జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీల్లో త్రాగునీటి సమస్య నెలకొందని తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. చిత్తూరు జిల్లాలో 4-5 మున్సిపాలిటీల్లో త్రాగునీటి ఎద్దడి ఉందని, అలాగే అనంతపురం జిల్లాలోని అనంతపురం, హిందూపురం, మడకశిర, కదిరి, రాయదుర్గంలలో సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. రానున్న నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని అధికంగా బోర్లు వేయమని ఆదేశించామన్నారు. అంతేకాకుండా కొన్ని చోట్ల విద్యుత్ బోర్లను అమర్చడంతో పాటు అదనంగా బోర్లు వేయనున్నట్లు చెప్పారు. త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో అదనపు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయనున్నామని చెప్పారు. అందుకు కావలసిన నిధులను కూడా మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. త్రాగునీటి ప్రక్రియకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు ఇప్పటి వరకు 60% పూర్తయిందని, మార్చి ముగింపు నాటికి 95% పన్నులు వసూలయ్యేలా దృష్టి సారించాలని మున్సిపల్ పరిపాలనాధికారి వాణి మోహన్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కార్పొరేషన్లో పన్నుల వసూలు ఇప్పటి వరకు 73% పూర్తి చేశారని, ఈ నెలాఖరు కల్లా 95% పూర్తి చేయాలని తెలిపారు. పన్నుల వసూలు కోసం అదనంగా బిల్ కలెక్టర్లను నియమించుకొని రోజువారీ ట్యాక్స్ల వసూలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆధార్ సిండిడ్ 65% పూర్తి అయిందని వాణిమోహన్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో 2,75,000 మరుగుదొడ్లు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. ఒక్కొక్క మరుగుదొడ్డి నిర్మాణానికి 50,000 రూపాయల నిధులు మంజూరు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మున్సిపాలిటీలో దీర్ఘకాలికంగా పన్నులు చెల్లించని వారికి నోటీసులు జారీ చేయాలని, పన్నులు చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పన్నులు కట్టకుండా తప్పించుకుని తిరుగుతున్న వారిని ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో 3,393 వార్డులు, డివిజన్లకు స్మార్ట్ వార్డులుగా గుర్తించామని, ఇప్పటికే 500 వార్డులకు కొత్త మంది స్పాన్సర్లు ముందుకు దత్తత తీసుకున్నారని వాణిమోహన్ చెప్పారు. ఇంకా మిగిలిన వార్డులకు కూడా దత్తత తీసుకునేలా అధికారులు చొరవ చూపాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,000 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 23 మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు లేవని గుర్తించామని, వాటిని కూడా ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వినయ్ చంద్, ఇతర మున్సిపాలిటీల అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం ఈ సోమవారం తిరుపతి నియోజకవర్గంలో జరిగింది. స్థానిక అన్నమయ్య కూడలి సమీపంలోని DRDA శిక్షణ కార్యాలయం ఆవరణలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. తిరుపతి నగర పాలక సంస్థ తుడా పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, SC, ST, BC, మైనార్టీ సంఘాలతో పాటు వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు ప్రజావాణి కార్యక్రమానికి తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా యంత్రాంగానికి అర్జీలు సమర్పించుకున్నారు. భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇంటి పట్టాలు, ఇంటి స్థలాలు, స్వయం ఉపాధి రుణాల మంజూరు తదితర అంశాలకు సంబంధించి అధిక సంఖ్యలో వినతులు అందాయి. అనివార్య కారణాల వలన జిల్లా పాలనాధికారి సిద్ధార్థ జైన్ నిర్ణీత సమయానికన్నా 2 గంటల ఆలస్యంగా ప్రజావాణి కార్యక్రమానికి చేరుకుని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ రాక కోసం గంటల తరబడి వేచి ఉన్న వివిధ ప్రజా సంఘాల నేతలు ఆగ్రహించి కలెక్టర్ రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో ప్రజావాణి కార్యక్రమం సభలో కొంతసేపు ఉత్కంఠత నెలకొంది. అధికారులు జోక్యం చేసుకుని CPI నాయకులకు నచ్చజెప్పడంతో గందరగోళానికి తెరపడింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భరత్ గుప్తా, RDO వీరబ్రహ్మయ్య, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అలాగే చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం సోమవారం జరిగింది. DRO విజయ్ చంద్ర పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 70కి పైగా ఫిర్యాదులు అందాయి. వాటిలో ప్రధానంగా పింఛన్లు, ఇంటి స్థలాలు, రెవెన్యూకు సంబంధించిన సమస్యలను DRO దృష్టికి తెచ్చారు. వీలైనంత త్వరగా ఈ సమస్యలను పరిష్కరిస్తామని DRO ఈ సందర్భంగా ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు. అంతరించిపోతున్న స్త్రీల జానపద సంగీత నృత్యాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తెలుగు అధ్యయన శాఖ కృషి చేయాలని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ VC ఆచార్య రత్నకుమారి కోరారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో సోమవారం వర్సిటీ సావేరి మందిరంలో స్త్రీల జానపద సంగీత నృత్యాల ఉపన్యాసం అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు యూనివర్సిటీ VC ఆచార్య రత్నకుమారి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆధునిక యుగంలో అంతరించిపోతున్న స్త్రీల జానపద సంగీత నృత్యాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తెలుగు అధ్యయన శాఖ కృషి చేయాలని కోరారు. తెలుగు విభాగం అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు జానపద కళలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేసేందుకు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నాలైన చెక్క భజన, తోలుబొమ్మలాటలు, కోలాట భజనలు, గొబ్బెమ్మలు కనుమరుగు కావడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ NSS హ్యుమానిటీస్ ఫైన్ ఆర్ట్స్ డీన్ ఆచార్య MV రమణమ్మ, తెలుగు అధ్యయన శాఖాధిపతి విజయలక్ష్మి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చిగిచెల్ల కృష్ణారెడ్డి, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అతివల ఆర్థిక స్వావలంబనతోనే మహిళా సాధికారత వస్తుందని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేణిగుంట మండలంలోని శ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం శ్రీ వనిత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ మనం మన జీవితాలను బాగు చేసుకోవాలన్నారు. ప్రతి మహిళ ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని చెప్పారు. అత్తను కూడా అమ్మేనని భావించాలన్నారు. స్త్రీ చేయలేనిదంటూ ఏమీ లేనప్పుడు సమాజంలో లింగభేదం ఎందుకని ప్రశ్నించారు. ముఖ్య అతిథులను కళాశాల యాజమాన్యం సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ కళాశాల చైర్మన్ దామోదరం, డైరెక్టర్ ఆనంద్, వైస్ ప్రిన్సిపాల్ శేషాద్రి, ఆశాలత వైద్యశాల MD డాక్టర్లు వెంకటేశ్వర్లు, HOD శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 16వ మహాలక్ష్మి యాగం తిరుపతి చెదలవాడ కృష్ణతేజ విద్యా సంస్థల ఆవరణలో ఈ నెల 22వ తేదీ నుంచి
ఏప్రిల్ నెల 3వ తేదీ వరకు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని విభూషిత శ్రీ రామచంద్ర రామానుజీయర్ స్వామి అన్నారు. చంద్రగిరిలో సోమవారం ఆయన శ్రీ కోదండరామస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి శ్రీ మహాలక్ష్మి యాగానికి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ మహాలక్ష్మి యాగం 13 రోజులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. 22వ తేదీ తిరుపతి మున్సిపల్ కార్యాలయం నుంచి అశేష జనవాహిని నడుమ 16 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా శోభాయాత్ర నిర్వహిస్తామన్నారు. 23వ తేదీ గోదా సమేత గోవింద పెరుమాళ్లకు అష్టోత్తర శతఘటాభిషేకం, 24న అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం, 25వ తేదీన మత్స్యం గ్రహణ, అంకురార్పణ, 26న లక్ష్మీ హవనం, కోటి కుంకుమార్చన, కోటి తులసి అర్చన, 29 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పుత్రకామేష్టి, లక్ష్మీనారాయణేష్టి, సుదర్శనేష్టి, విశ్వక్షేణేష్టి, నేత్ర పర్వంగా దీపోత్సవం కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా సోమవారం చంద్రగిరిలో డోలు చప్పుళ్ల నడుమ స్వాములు విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు స్వామివారికి ఘనంగా స్వాగతం పలికారు. పలువురు స్వామివారిని సన్మానించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ మార్చి 11న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి సిపిఐ పిలుపునిచ్చింది. ఈ మేరకు ముట్టడికి సంబంధించిన వాల్ పోస్టర్లను సోమవారం ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తూ పార్లమెంటు ఉభయ సభలు చట్టం చేయడం జరిగిందన్నారు. చర్చ సందర్భంలో ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా కల్పించాలని రాజ్యసభలో ప్రస్తావించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అధికారంలోకి రాగానే కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఆర్థిక లోటు, రాజధాని నిర్మాణం, హుద్హుద్ తుఫాన్ నష్టపరిహారం, పారిశ్రామిక అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కు తగిన సహకారం అందడం లేదన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఈ నెల 11న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి సిపిఐ పిలుపునిచ్చిందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చిన్నం పెంచలయ్య, మురళి, రాధాకృష్ణ, బలరాం, ముని తదితరులు పాల్గొన్నారు. మహిళలు విద్యార్థి దశ నుంచి ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యం సాధించాలని రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప పిలుపునిచ్చారు. కరాటే మాస్టర్ కుమార్ ఆధ్వర్యంలో రేణిగుంట రైల్వే ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు కరాటే నైపుణ్య పోటీ పరీక్షలు జరిగాయి. విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతిభను కనపరిచిన వారికి సర్టిఫికెట్లు మంజూరు చేసే కార్యక్రమానికి రేణిగుంట అర్బన్ డీఎస్పీ నంజుండప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ మృగాల నుంచి తమను తాము కాపాడుకునే విధంగా కరాటే వంటి విద్యను అభ్యసించాలని సూచించారు. మహిళలు తమ ప్రాణరక్షణ కోసం తమకు ముప్పు తలపెట్టే వారిని హతమార్చిన చట్టం రక్షిస్తుందన్నారు. అంతకుముందు డీఎస్పీ సిఏలకు మాస్టర్ కియోషి సుందరమూర్తి, ఆనంద్, దేవ, కుమార్లు సన్మానించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కరాటేలోని వివిధ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రైల్వే డాక్టర్ సురేంద్ర నాయక్, ఏఈ లక్ష్మీనారాయణ, విఆర్ రావణన్ తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్న సినిమా సూర్య వర్సెస్ సూర్య అని సినీ హీరో నిఖిల్ తెలిపారు. సినీ హీరో నిఖిల్, హీరోయిన్ త్రిధా చౌదరిలు నటించిన సూర్య వర్సెస్ సూర్య సినిమా ఈ నెల 5వ తేదీన విడుదలైంది. ఆ చిత్రం తిరుపతిలోని కృష్ణతేజ థియేటర్లో ప్రదర్శించబడుతోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్తో పాటు యూనిట్ సభ్యులు కృష్ణతేజ థియేటర్కు సోమవారం విచ్చేశారు. సినిమా చూస్తున్న ప్రేక్షకులను పలుకరించారు. ఈ సందర్భంగా గ్రూప్ థియేటర్స్ మేనేజర్ సిద్ధారెడ్డి చిత్ర యూనిట్ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మీడియాతో మాట్లాడుతూ కుటుంబ కథా చిత్రమని, యువత, మహిళలతో పాటు అన్ని వర్గాల వారికి నచ్చుతుందని చెప్పారు. త్వరలో మరో 2 సినిమాల్లో నటిస్తున్నట్లు హీరో పేర్కొన్నారు. సినిమా హీరోతో కరచాలనం చేసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు. ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో పారిశుద్ధ పరిరక్షణకు తిరుపతి నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టిన విధానాన్ని రాష్ట్ర మున్సిపల్ పరిపాలనాధికారి వాణిమోహన్ ప్రశంసించారు. తిరుపతి పుణ్యక్షేత్రం ప్రపంచ ప్రసిద్ధిగాంచినది. ఈ నగరానికి దేశం నలుమూలల నుంచి పర్యాటకులు, భక్తులు, ప్రయాణికులు వస్తుంటారు. దీన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి నగరంలో పారిశుద్ధ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థను ఆదేశించారు. దాని మేరకు నగరంలో ఈ టాయిలెట్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. నగరంలోని జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశాలలో ఈ టాయిలెట్స్లను ఏర్పాటు చేస్తూ నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. నగరంలోని ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్, ఎస్పీ కార్యాలయం, టౌన్ క్లబ్ సెంటర్ ప్రాంతాలలో మొదటి విడతగా ఈ టాయిలెట్స్ను ఏర్పాటు చేసింది.
నగరపాలక సంస్థ పనితీరును రాష్ట్ర మున్సిపల్ పరిపాలనాధికారి పరిశీలించి అభినందించారు. పుణ్యక్షేత్రంలో పారిశుద్ధ్య పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా కమిషనర్ను సూచించారు. అలాగే ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో తిరుపతి నగరంలో పారిశుద్ధ్య పరిరక్షణకు అధికారులు బాధ్యతగా కృషి చేయాలని ఈ సందర్భంగా వాణిమోహన్ సూచించారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ అంగన్వాడీలు రేణిగుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలని సోమవారం రేణిగుంట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వర్కర్స్ యూనియన్ కార్యదర్శి విమల మాట్లాడుతూ అంగన్వాడీల చేత ప్రభుత్వ కార్యక్రమాలని చేయించుకుంటున్నా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదన్నారు. కనీస వేతనం 15,000 చెల్లించేలా ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్లో అంగన్వాడీ వర్కర్స్ జీతాలకు ఆమోదం తెలపాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ధనమ్మ, వసంతకుమారి, అంబిక, సాధన, సుజాత, గీత, కోమల తదితరులు పాల్గొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ఎల్ఐసి ఉద్యోగుల సంఘం నేత వెంకటముని డిమాండ్ చేశారు. నరసింహతీర్థం రోడ్లోని ఎల్ఐసి కార్యాలయం వద్ద సోమవారం ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా విధులను బహిష్కరించి ఒక్కరోజు సమ్మె చేశారు. సమ్మెను ఉద్దేశించి వెంకటముని మాట్లాడుతూ ఎల్ఐసిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 29% నుంచి 49% పెంచడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఎల్ఐసి పూర్తిగా ప్రజల మన్ననలను పొంది విశ్వసనీయతతో పనిచేస్తోందని చెప్పారు. పార్లమెంటులో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలిపితే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనకు పోస్టల్, బిఎస్ఎన్ఎల్, సిపిఎం పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. ఈ ధర్నాలో శ్రీధర్, కస్తూరిబాయ్, వైఎస్ రాజు, సిపిఎం నాగరాజు ఉద్యోగులు పాల్గొన్నారు. 108 అంబులెన్స్ లో టెక్నీషియన్ పోస్టుల ఎంపికకు నిర్వహించిన ప్రతిభా పరీక్షకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అత్యవసరమైన వైద్య సేవలు అందిస్తున్న 108 అంబులెన్స్ లో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు టెక్నీషియన్ పోస్టులకు సోమవారం ప్రతిభా పరీక్షలు నిర్వహించారు. తిరుపతి కేంద్రంగా నిర్వహించిన ఈ పరీక్షలకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి విధుల్లో చేర్చుకుంటామని 108 ప్రోగ్రామ్ మేనేజర్ రమణ తెలిపారు. ఈ నెల 10న విజయవాడ కేంద్రంలో పరీక్ష ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పనిచేసేందుకు సంసిద్ధమైన అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. టీటీడీ కళ్యాణకట్టలో పనిచేసే నాయి బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులు, హింసను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు యానాదయ్య కోరారు. తిరుపతి కళ్యాణకట్టలో పనిచేసే నాయి బ్రాహ్మణులపై టీటీడీ ఉన్నతాధికారులు అవలంబిస్తున్న వైఖరిని నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. స్థానిక పెద్దకాపు లేఅవుట్లోని నాయి బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో ఆ సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. క్షౌర వృత్తిదారులపై టీటీడీ అవలంబిస్తున్న నిరంకుశ విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు యానాదయ్య మాట్లాడుతూ అవినీతి పేరుతో నాయి బ్రాహ్మణులను వేధించడం తగదన్నారు. శ్రీవారి సేవ పేరుతో నాయి బ్రాహ్మణుల చేత టీటీడీ వెట్టి చాకిరీ చేయిస్తోందని ధ్వజమెత్తారు. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా కళ్యాణకట్టలో 2,000 మంది క్షురకులు పనిచేయాల్సి ఉండగా కేవలం 200 మంది చేత పనులు చేయిస్తున్నారని తెలిపారు. శ్రీవారి సేవా విధానాన్ని రద్దు చేసి శాశ్వత ప్రాతిపదికన క్షురకులను నియమించాలని డిమాండ్ చేశారు. కళ్యాణకట్ట వ్యవహారంపై అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు సమర్పించే అర్జీలకు అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న వివిధ ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుండి తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే అర్జీలకు అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపాలని డిమాండ్ చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆలస్యంగా రావటాన్ని ఆందోళనకారులు తప్పుపట్టారు. దామినేడు, పాడిపేట వద్ద అసంపూర్తిగా మిగిలిపోయిన ఇందిరమ్మ గృహాల నిర్మాణ పనులను తక్షణం పూర్తి చేసి అర్హులైన పేదలకు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చిన్నం పెంచులయ్య, రామచంద్రయ్య, రాధాకృష్ణ, శ్రీరాములు, కాళయ్య, రత్నమ్మ, మంజుల, లక్ష్మీదేవి, అవనాక్షి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల పార్లమెంట్లో ఆమోదం పొందిన బీమా బిల్లును రద్దు చేసి పాలసీదారుల సొమ్ముకు భద్రత కల్పించాలని ఎల్ఐసి ఉద్యోగులు డిమాండ్ చేశారు.
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సోమవారం ఎల్ఐసి ఉద్యోగులు ఒకరోజు సమ్మె నిర్వహించారు. స్థానిక తుడా కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన కొనసాగించారు. బీమా పాలసీదారుల సొమ్ముకు భద్రత కల్పించాలని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉపసంహరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు మాట్లాడుతూ భారత బీమా సంస్థను కాపాడుకునేందుకు ప్రతి ఉద్యోగి సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. దశాబ్దాల తరబడి ఉద్యోగుల రిక్రూట్మెంట్ లేకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది అదనపు పనిభారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల పార్లమెంట్లో ఆమోదించిన బీమా బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసి సంస్థలో బీమా చేసిన ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎల్ఐసి ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో చంద్రగిరి మండలం 33 గ్రామ పంచాయతీల నుంచి అనేక మంది ప్రజలు సమస్యలతో కూడిన అర్జీలను సమర్పించారు. చంద్రగిరి పంచాయతీ కార్మికులు ఇంటి పట్టాలు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని తహసీల్దార్కు వినతి పత్రాలు సమర్పించారు. బి కొంగరవారిపల్లె మహిళలు చీటీల పేరుతో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మోసం చేశారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మిక సంఘం అధ్యక్షుడు రాము మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు సేవ చేస్తున్నామని, కానీ మా సమస్యలు పట్టించుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఎంతో మంది అధికారులకు, ఎంతో మంది ప్రజాప్రతినిధులకు అర్జీలు ఇచ్చినా ఇల్లు మంజూరు చేసినట్లు ఇంటి పట్టాలు ఇచ్చారే కానీ ఇంటి స్థలాలు మంజూరు చేయలేదన్నారు. పట్టాలు ఇచ్చినా ఎందుకు స్థలాలు చూపడం లేదని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీఓ వెంకటనారాయణ, ఏపీఎం లోకనాథ్ రెడ్డి, ఈఓపీఆర్డీ వెంకటరత్న తదితరులు పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్యను అందించేందుకు ప్రతి విద్యా సంస్థ యాజమాన్యం బాధ్యతగా కృషి చేయాలని ఎస్వీయు డీన్ త్యాగరాజు అన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో గేట్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్వీ యూనివర్సిటీ డీన్ ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం గొప్ప కాదని, విలువలతో కూడిన విద్యను అందించడం చాలా ముఖ్యమని అన్నారు. నేటి సాంకేతిక యుగంలో విద్యార్థులకు విలువలతో కూడిన విద్య చాలా అవసరమని ఆయన సూచించారు. గేట్ విద్యా సంస్థల నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ కొమ్మినేని వెంకటేశ్వర్లతో పాటు వివిధ విద్యా సంస్థలకు చెందిన కరెస్పాండెంట్లు, ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలుగుదేశం పార్టీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ఆశాభావం వ్యక్తం చేశారు. కెనరా బ్యాంక్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణిని బ్యాంక్ ఉద్యోగులు ఘనంగా దుస్సాలువలతో సత్కరించి మెమోంటోను బహుకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ, మహిళలు, పురుషులు అనే భేదం లేకుండా పోయిందన్నారు. మహిళలు మానసిక ఒత్తిడిని అధిగమించినప్పుడే వారు ఎంచుకున్న రంగాల్లో రాణించగలరని చెప్పారు. తల్లికి మించిన దైవం మరొకటి ఏదీ లేదని, పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులపైన ఆధారపడి ఉంటుందన్నారు. అంతేకాకుండా మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలన్నారు. కెనరా బ్యాంక్ సర్కిల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పులిసాయి బాబు మాట్లాడుతూ, మహిళలు చదువుకున్నప్పుడే ఆర్థికంగా ఎదిగే శక్తి ఉందన్నారు. వైద్య రంగంతో పాటు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న డాక్టర్ సుధారాణి అన్ని వర్గాల మహిళలకు ఆదర్శమని, ఆమె చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంజునాథ స్వామి, ప్రసాద్, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి 47,983 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 3 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 1 గంటలో స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలో మంగళవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 98, ₹50 గదులు 716, ₹100 గదులు 25, ₹500 గదులు 17, ₹600 గదులు 12 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో మంగళవారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 154, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 284 కాగా, సోమవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 8,50,000 అన్నదానం, ప్రాణదానం ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 81, 11 గంటలకు 75, 12 గంటలకు 110, 1 గంటకు 81 అందుబాటులో ఉన్నాయి.
తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,150 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,479 రూపాయలు. వెండి 1 కేజీ ధర 36,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 38 రూపాయల 50 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాష్ట్రంలో నీటి సమస్య రానియకుండా తక్షణ చర్యలు. 300 కోట్ల నిధులు మంజూరు. అన్ని మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేసిన పరిపాలనాధికారి వాణిమోహన్. జిల్లాలో సంచలనం సృష్టించిన రీటా హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఓ యువకుడు అరెస్ట్. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామన్న ఐజీ హరీష్ కుమార్ గుప్తా. ప్రజా సమస్యలకు తక్షణమే పరిష్కారం. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు అలసత్వం చాటితే సహించేది లేదని హెచ్చరిక. హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలు జానపదాలు. వాటికి పూర్వ వైభవం తీసుకొద్దాం. మహిళా యూనివర్సిటీ వీసీ రత్నకుమారి పిలుపు. లోపభూయిష్టమైన బీమా చట్టాన్ని రద్దు చేయాలి. పాలసీదారుల సొమ్ముకు భద్రత కల్పించాలి. విధులు బహిష్కరించి ధర్నా చేసిన ఎల్ఐసి ఉద్యోగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.